ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పేరెంట్స్ అందరూ నాకంటే నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, నా ఆయుష్ కూడా పోసుకుని వాళ్ళు ఇంకెక్కువ ఆయుష్తో పూర్తాయుష్తో ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తూ ఉంటారు, ఆశీర్వచనాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి అంత మంచి శుభభావన మనకంటే మన కడుపున పుట్టిన బిడ్డల మీద అంత ఉంటుంది. మరి అలాంటి బిడ్డలకి పాపం తెలుసో తెలియకో కాస్త అనారోగ్యకరమైన రుచికరమైన ఆహారాలే అలవాటుగా అయిపోయినాయి చిన్నప్పటి నుంచి. పేరెంట్స్ ఎట్లా అలవాటు చేసేసారు. కానీ అలా పెట్టడం తప్పు అని మనకి జీ తెలుగులో ప్రోగ్రాములు చూడటం ద్వారా, కొంతమందికి యూట్యూబ్లోను సోషల్ మీడియాలోను మన కార్యక్రమాలు చూడటం ద్వారా వాళ్ళు మారి వాళ్ళ బిడ్డలను కూడా మార్చుకోవాలనుకుంటారు. బిడ్డలకి చిన్నప్పటి నుంచి ఇట్లా పెట్టకపోతే చాలా సమస్యలు వస్తాయని వాళ్ళకి అర్థమై పిల్లల్ని మార్చుకునే క్రమములో వాళ్ళకి కాస్త వెజిటబుల్ జ్యూస్ ఇచ్చేసి మొలకలు పెట్టేసి తిను అంటే నాకొద్దు, 2 రోజులు తిని 1 రోజు తిని అమ్మో నా వల్ల కాదని వాళ్ళు ఏడుస్తారు. సరిగా టిఫిన్ చేయకుండా కూడా కడుపు మార్చుకుని వెళ్ళిపోతుంటారు. బలవంతం చేస్తే ఏడుస్తారు. ఇలా మంచి ఆహారం తినడానికి ఇష్టం. మీరు ఉప్పు నూనెలు బాగా తగ్గించి చప్పగా పెట్టినా, ఉప్పు నూనెలు మానేసి పెట్టినా వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. సాయంకాలం పూట నట్స్ ఫ్రూట్స్ పెడతాం, స్నాక్స్ పెట్టను అంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఘర్షణ పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. వాడికి ఆకుకూరలు పెట్టినా, సొరకాయ బీరకాయ కూరలు పెట్టినా ఎక్కవు. నూనెలో దేవిన ఫ్రైలు, బంగాళదుంప వంకాయ ఫ్రై ఇట్లాంటివి పెడితే బాగా తినేస్తారు. మరి ఇలాంటి పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలంటే, వాళ్ళకి మంచి ఆహారం తినేటట్టు మీరు అలవాటు చేయాలంటే సులభమైన మార్గాలు కొన్ని ఆ చిట్కాలను మీకు అందిస్తే మీ పిల్లలు మీరు మార్చుకోవటానికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఎప్పుడు కూడా పిల్లల్ని తిట్టటం, కొట్టటం, బెదిరించటం అలాంటివి చేసి మంచి ఆహారం తినిపెట్టేది చేయకండి. అది ఎప్పుడు మంచి పరిష్కారం కాదు. భవిష్యత్తులో మొండికేస్తారికి ఏమీ మీ మాటలు గౌరవం ఇవ్వకుండా వాళ్ళు తయారవుతారు. ఏదైనా కానీ కొంచెం ఓర్పుగా, ప్రేమగా, అర్థమయ్యేటట్టు చెప్పుకుని మంచితనంలో మీరు మార్చుకోగలిగితే మీ బిడ్డలు ఏ విషయానికైనా మారిపోతారు. ఆ నైపుణ్యాన్ని మీరు పెంచుకొని వాడు ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడా ఆ ప్రేమతత్వంతో, ఆ నైపుణ్యంతో మంచి మాటల ద్వారా వాడిని కాస్త బుజ్జగిస్తూ, లాలిస్తూ, మంచి ఆలోచనలు, మంచి మాటల ద్వారానే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి తప్ప అసలు ఎప్పుడూ ఇలాంటి భయపెట్టి తిట్టుకొట్టే ప్రయత్నాలు ఏ క్షణం కూడా చేయొద్దని నా విన్నపం. ఇక మరి పిల్లలకి సులభంగా ఈ ఆహారాలు వాళ్ళకి బాగోని కూడా బాగుండేటట్టు చేయాలంటే ఏం చేయాలంటే కొంచెం వాళ్ళకి 1 రోజు 2 రోజులు ఈ ఎనిమా చేసేసేయండి. శనాదివారాలు సెలవులు చూసుకుని ఎనిమా చేసేసి ప్రేగులు క్లీన్ చేయండి. దాన్ని చెప్పాలన్నప్పుడు లోపల 2 కేజీలు అంత స్టాక్ ఉంటుంది వేస్ట్. నువ్వు రోజు వెళుతున్నావు, కొంచెం వెళుతుంది, ఇంకా బోర్డు మిగిలిపోతుంది, చెత్త డబ్బాలో చెత్త మిగిలిపోతే కంపు, పురుగులు, దోమలు వస్తాయి కదా, మీ లోపల కూడా అట్లా పెరిగిపోతాయి. నీకు తెలియట్లేదు కదా ఎంత బయటకు వస్తుందో, నువ్వే చూస్తావు కదా, నీకే కనపడుతుంది కదా ఎనిమా చేస్తే అని సైడ్ ఎఫెక్ట్ లేని గోరువెచ్చని నీళ్ళతో ఎనిమా చేసే మార్గాన్ని మీరు పిల్లలకి 2 ఏళ్ల వయసు నుంచి, 1 సంవత్సరాల వయసు నుంచి పెట్టవచ్చు. ఎనిమా ఇంట్లోనే సెల్ఫ్గా చేసుకోవచ్చు. అలాంటి ఎనిమా డబ్బా సర్జికల్ షాపుల్లో లేకపోతే ఆన్లైన్లో దొరికితే తెప్పించుకోండి. మన వీడియో చూస్తే ఎనిమా ఎలా చేయాలి సింపుల్గా తెలుస్తుంది. అట్లా చూసి ఎనిమా చేసేసేయండి. వాడు ఎంత వేస్ట్ బయటకు వస్తుందో, ఇంత వేస్ట్ లోపల స్టాక్ పెట్టానని అతనికి రియలైజేషన్ కలుగుతుంది. అలా ఎనిమా చేసి ప్రేగులు క్లీన్ చేసేసి 2 రోజులు 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం అట్లా చేసేసేయండి. కుదిరితే 2 రోజుల పాటు ఆహారం పెట్టకుండా తేనె నీళ్ళు, ఎప్పుడు ఆకలేసినా నీరసం వస్తున్నా రోజుకు ఒక 5-6 సార్లు ఒక 3-4 స్పూన్లు తేనె, ఒక కాయ నిమ్మరసం కలిపి అట్లా తాగిచ్చేయండి. పిల్లలకు కొంచెం మంచిగా బాగుండాలంటే అందులో కొంచెం మిరియాల పొడి, అందులో కొంచెం యాలక పొడిలా కొంచెం వేసారనుకోండి, అది టేస్ట్గా కారంగా తీగా పుల్లగా ఉండి భలే బాగుంటాయి. అలా అయినా తాగించండి. కొబ్బరి నీళ్ళు తాగించండి. ఈ 2 సరిపోతాయి. తప్పనిసరి మా పిల్లోడు అసలు ఉండట్లేదు అంటే అప్పుడు చెరుకు రసం తాగించండి. లేదండి ఇట్లా తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళ మీద అస్సలు ఉండనని గోల్ చేస్తున్నాడంటే 1 రోజన్నా ఉంచడానికి ట్రై చేయండి. ఉంచగలిగితే 2వ రోజు ట్రై చేయండి. అస్సలు వల్ల కావట్లేదంటే పళ్ళ రసాలు ఇవ్వండి 2వ రోజు. ఇది 2 రోజులు కుదిరితే మంచిది. లేదా 1 రోజు చేసేసా 2వ రోజు పళ్ళ రసాలే అచ్చంగా ఆడికి ఇష్టమైన జ్యూసులు చేసి పెట్టండి. మిక్స్డ్ ఫ్రూట్ కాంబినేషన్లో జ్యూసులు ఇవ్వండి. ఇట్లా 1 రోజు 2 రోజులు మీరు బ్రతిమాలో 4 మంచి మాటలు చెప్పో వాడికి ఇట్లా ఫాస్టింగ్
అలవాటు చేశారంటే వాడికి క్లీన్ అవుతుంది ప్రేగులు, ఆకలి పుడుతుంది, అరుగుదల పెరుగుతుంది, ఆహారం మీద వాంఛ పెరుగుతుంది. తిండి తిననప్పుడే తిండి విలువ తెలుస్తుంది. అలా విలువ తెలిసేటట్టు చేయటం కోసమే మీకు పొట్ట మార్చమంది. అలా మీరు పెట్టిన తర్వాత ఇక ఆహారం పెట్టాలి. ఏదో మండే స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు మీరు ఏది పెట్టాలంటే పిల్లలకి మామూలుగా అసలు స్ప్రౌట్స్ అంటే ఇష్టపడట్లేదు, ముందు బాయిల్డ్ స్ప్రౌట్స్ అలవాటు చేసేసేయండి. ఎందుకంటే కాలిన కడుపు మీద ఏది పెట్టినా కమ్మగా ఉంటుంది. లేదండి మావాడు బాయిల్డ్ స్ప్రౌట్స్ బాగా తింటాడు, ఫ్రెష్ స్ప్రౌట్స్ అయితే తింటలేదు అంటాడా? అప్పుడు మీరు ఫ్రెష్ స్ప్రౌట్స్, ఖర్జూర మొక్కలు, కిస్మిస్లు, యాపిల్ మొక్కలు, దానిమ్మ గింజలు, కాస్త ఇట్లా తాటి బెల్లం గ్రాన్యూల్స్ ఇట్లాంటివి అని పైన చల్లేసి, అంజీరా కిస్మిస్ లాంటి మొక్కలు వేసేసి అలా పెట్టేసేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అప్పుడు ఆకలి మీద ఏదైనా కమ్మగా ఉంటుంది. అలా 2-3 రోజులు పెట్టేసరికి అది హ్యాబిట్ అయిపోతుంది. అలా మార్నింగ్ పూట ఇట్లాంటి వెజిటబుల్ జ్యూసు, స్ప్రౌట్స్ ఇలాంటి అలవాటు చేయాలి. సరే మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం ఏం మార్చకండి. మళ్ళా 1-2 నెలలు వాళ్ళకి ఇష్టమైనట్టే పెట్టేసేయండి. ఈసారి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం పిల్లలకు అలవాటుగా చేయించగలిగాం. అమ్మయ్య ఒక పూటన్నా మా పిల్లడు మంచి ఆహారం తింటున్నాడు. శనాదివారాల్లో మీరు ఎంజాయ్ చేసేవని పెట్టండి. 5 రోజులన్నా మంచి ఆహారం పెట్టండి, లేకపోతే 6 రోజులన్నా పెట్టి ఒకరోజు ఇష్టమైన టిఫిన్లు చేసి పెట్టండి. ఉదయం వరకు మార్చగలిగాను అని మీరు మీ మనసులో కూడా వారి గురించి మంచి ఆహారం తినిపించగలిగే సంతృప్తి కలుగుతుంది. ఇక లంచ్లో మార్చాలనుకోండి, అప్పుడు ఎట్లా చేయాలి తెలుసా? ఒక 2 నెలల తర్వాత మళ్ళా 2 రోజులు ఎట్లాగా ఫాస్టింగ్ పెట్టండి. ఫాస్టింగ్ అయిన తర్వాత వాడికి ఆకుకూరలు ఇష్టం లేదు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ కూరలు ఇష్టం లేదు, చప్పగా ఉంటే అసలు తింటలేదు, వాడు బాగా నూనెలో వేపుళ్ళే ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు వాడికి మనం చెప్పే పద్ధతిలో ఆహారం వండేసి ఉదయం టిఫిన్ పెట్టకుండా డైరెక్ట్గా ముడి బియ్యం అన్నమో, మిలెట్స్ అన్నమో ఇలాంటి కూరలో చేసేసి ఎలా పెడితే బాగుంటుంది అట్లా వండేసి డైరెక్ట్గా 8-9 అదే పెట్టేసేయండి. అలా టిఫిన్ పెట్టకుండా మధ్యాహ్నం పెట్టాల్సిన వెళ్ళి ఉదయం చేసి పెట్టేసేసేయండి. అలా పెట్టేస్తే ఈ కూరలు తినటం, చప్పగా ఉన్న అడ్జస్ట్ అవ్వటం, ఉప్పు నూనె లేకపోయినా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ ఇట్లాంటి కూరలన్నీ తినేయటం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆకుకూరలు ఎక్కువ తింటాం ఇక్కడ అలవాటు చేసేసేయండి. అలా మార్నింగ్ ఇలా అలవాటు చేస్తే కొన్ని రోజులకు అయిపోతుంది. ఇక 2 రోజులు మళ్ళీ ఎప్పుడన్నా 2 నెలలు ఆగాక ఫాస్టింగ్ పెట్టి వీడికి లంచ్ సెట్ అయ్యాడు, ఇప్పుడు అన్నీ తినేస్తున్నాడు, ఇక డిన్నర్ మార్చాలి. మళ్ళీ 2 రోజులు ఉపవాసం పెట్టాక ఈసారి ఉదయం లంచ్ పెట్టేసి సాయంకాలం కడుపు మాడినప్పుడు వాడికి ఇక అప్పుడు నట్స్ నానబెట్టి పెట్టడం, డ్రై ఫ్రూట్స్, అంజీరా, కిస్మిస్లు ఇట్లాంటి అన్నీ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ పెట్టడం అలవాటు చేయండి. ఫ్రూట్ డైటే డిన్నర్లో అలవాటు చేయడం. ఇట్లా మీరు అలవాటు చేస్తే పిల్లలు ఒక 5-6 నెలలు కష్టపడండి, ఆటోమేటిక్గా దారిలోకి వచ్చేస్తారు. ఒక మంచి ఆహారం అనేది మండే టు సాటర్డే వరకు తినిపించి ఆదివారం నాడు వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఏర్పాటు చేసి కొని పెడతారా, వండి పెడతారా చూడండి. ఇట్లా వాళ్ళకే తెలుస్తుంది, ఇలా తిన్న రోజున తేడాలు వస్తున్నాయి, 6 రోజులు హాయిగా ఉన్నాం కదా అని డిఫరెన్స్ తెలిస్తే వాళ్ళే కంట్రోల్ చేసుకోవడం నిదానంగా ప్రాక్టీస్ చేస్తారు. మరి పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం కొంచెం కష్టమైనా కానీ మంచి అలవాట్లను ప్రేమతో ఇష్టంగా మనం చేసి అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.